ఓకే సార్, ఇక బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి కవిత, ఇది గత కొద్ది కాలంగా చూస్తున్నాము. మాటల దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్లోని పెద్ద నేత తన మీద కుట్ర చేస్తున్నారు అంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు నల్గొండని భ్రష్టు పట్టించిన నేత లిల్లీపుట్ నేత అని చెప్పేసి, లిల్లీపుట్ నాయకుడు అంటూ ఆవిడ వ్యాఖ్యానించి చెప్పకనే ఆ వ్యక్తి ఏంటో కూడా చెప్పే ప్రయత్నం ఆవిడ చేశారనిపిస్తోంది. ఇకపోతే జాగృతిలో కూడా ఆయన కోవట్లని దించాడు అంటున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్లో కవిత పోరాటం ఎవరితో ఎక్కడి దాకా ఏంటి సార్, ఏం జరుగుతుంది అనుకోవాలి? అంటే మీరు బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి కవిత అన్నారు, మరి అది యాదృచ్ఛికంగా అన్నారో కావాలన్నారో కానీ అలాగే ఉంది. కానీ జాగృతి కవిత కాదు, ఆమె బీఆర్ఎస్ కవిత. ఇప్పటికీ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మనకు కాదని అనలేం. అయితే బీఆర్ఎస్ డిజోన్ చేసుకుంటోంది అనే రీతిలో వాతావరణం ఉంది. ఆమె బీఆర్ఎస్లో తిరుగుబాటు వాతావరణం ఉంది కదా అని మీరు జాగృతి కవిత అని ఉండవచ్చు. బట్ స్టిల్ షీ అఫీషియల్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. దానికన్నా ముఖ్యం కేసీఆర్ కూతురు. మరి కేసీఆర్ కూతురు పైన ఎడాపడా వ్యాఖ్యలు చేసే ధైర్యం బీఆర్ఎస్లో ఎవరు చేస్తారు? అది కూడా ఏ స్థాయి నాయకుడు? మంత్రే కావచ్చు. ఆమె క్లియర్గా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది ఆమె ఆరోపణ జగదీష్ రెడ్డి పైన. ఎందుకంటే నల్గొండ నుంచి గెలిచిన లిల్లీపుట్ నేత అని అన్నది. అందరికీ తెలుసు ఆ నేత ఎవరో కాదు, జగదీష్ రెడ్డి అని. కేసీఆర్కు సన్నిహితుడే కావచ్చు, కానీ కేసీఆర్తో సమానుడైతే కాదు కదా. కేసీఆర్ కుటుంబ సభ్యుల పైన జగదీష్ రెడ్డి స్థాయిలో ఒక నాయకుడు కామెంట్ చేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. అంటే మళ్ళీ ఏ స్థాయిలో కామెంటు? నేనన్నా గెలిచాను, కొంతమంది గెలవలేదు కదా అంటున్నాడు. ఎవరు నా ఉద్దేశించాను? అది క్లియర్గా కవితను ఉద్దేశించి. ఎందుకంటే కవిత పార్లమెంటులో ఎన్నికల్లో గతంలో ఓడిపోయారు. ఆమె పరోక్ష ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా గెలిచారు. అంటే నాకన్నా నువ్వు ఎస్టు అని కవితను అంటున్నాడు. ఎవరిని? కేసీఆర్ బిడ్డని అంటున్నాడు. మరి కేసీఆర్ ఎందుకు ఊరుకుంటున్నాడు? కేటీఆర్ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇవాళ కవితను అంటుంటే జగదీష్ రెడ్డి పేరు చేస్తే కేటీఆర్ని కూడా అంటాడు. జగదీష్ రెడ్డి కాకపోతే ఇంకో అంటారు. అంటే కేసీఆర్ కుటుంబము తెలియకుండానే తమను తాము బలహీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చాక నిజంగానే కవిత చర్యలు, కవిత వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది అయితే దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. పార్టీ డిసిప్లినరీ కమిటీ ద్వారా నోటీస్ ఇవ్వచ్చు. ఆమె శాసన మండలి సభ్యురాలు కనుక శాసన మండలిలో పార్టీ నాయకుడితో నోటీస్ ఇప్పించచ్చు, లేదా పార్టీ అధ్యక్షుని హోదాలో కేసీఆర్ ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఇవ్వచ్చు, పిలిచి మాట్లాడచ్చు, లేదంటే ఆమెను సస్పెండ్ కూడా చేయొచ్చు. అవి ఏవీ లేకుండా జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే మాట్లాడుతున్నాడని అనుకోను, ఆయనతో మాట్లాడిస్తున్నారు అన్నది కవిత ఆరోపణ. ఆమె ఎవరు మాట్లాడిస్తున్నారు అది కూడా ఇవాళ పత్రికల్లో వచ్చింది క్లియర్గా. ఆమె కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ మరి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే పై వాళ్ళ అనుమతి లేకుండా మాట్లాడతాడని నేను అనుకోను. అంటే కేసీఆర్ అనుమతి, కేటీఆర్ అనుమతి లేకుండా కవిత పైన అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సో ఇది ఎక్కడి దాకా పోతుంది అంటే తెలియకుండానే కేసీఆర్ కుటుంబం తమను తాము పార్టీలో బలహీనపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఏ జగదీష్ రెడ్డి మంత్రి కావచ్చు, 2 టర్మ్స్, ఎవరైనా అల్టిమేట్గా కేసీఆర్ కుటుంబంతో పోలిస్తే తక్కువే కదా. ఇవాళ జగదీష్ రెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ కాదు కదా. మరి తమ కుటుంబ సభ్యులపైనే పార్టీలో ఒక చిన్న స్థాయి నాయకుడు, చిన్న స్థాయి ఎందుకంటున్నానంటే కవితతో పోలిస్తే కవిత మంత్రి కాకపోవచ్చు, జగదీష్ రెడ్డి మంత్రి కావచ్చు, కానీ అది పొలిటికల్గా అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ఫ్యామిలీ, బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబమే సర్వస్వం. మంత్రా కాదా అన్నది నెక్స్ట్. మంత్రి ఎలా అయ్యారు జగదీష్ రెడ్డి? ఆయన కేసీఆర్ చలవలేకుండా అయ్యాడు. అది కూడా కవిత వ్యాఖ్యానించారు. అంటే కేసీఆర్ బలం లేకుండా మీకు జగదీష్ రెడ్డి అయ్యాడా? అయితే జగదీష్ రెడ్డి అంటాడు కవిత కూడా అయిందా అంట. కావచ్చు, కవిత కూడా కేసీఆర్ బలం లేకుండా కాకపోవచ్చు. బట్ షీ ఈజ్ కేసీఆర్ డాటర్ కదా, కేటీఆర్ సిస్టర్ కదా. సో మీ కన్నును మీరే పొడుచుకుంటున్నారు. అది మరి ఎందుకు మరి ఎలా చేస్తున్నారో తెలియదు. ఇలా జగదీష్ రెడ్డి కవితలంటే కేటీఆర్ని ఇంకోరు అంటారు. రేపు ఆఖరికి అందరు కలిసి కేసీఆర్ని అంటాడు. ఒక్కసారి కనుక నీకు ఆ సాంక్టిటీని ఉల్లంఘించడం జరిగింది, పొలిటికల్ సాంక్టిటీ, కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ సాంక్టిటీ వైలేట్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీబడి కెన్ గో, ఎనీబడి కెన్ కామెంట్ కదా.
ఆ స్థాయికి ఎందుకు తెచ్చుకుంటున్నారో తెలియదు. కవిత ఇండిసిప్లిన్ అనుకోండి, ధిక్కార స్వరమే అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, దిస్ ఎ వే టు డీల్ విత్ ఇట్ కదా. మీకు ఒక పొలిటికల్ పార్టీలో ఇలా ధిక్కార స్వరాలు వినిపించిన నాయకులతో ఎలా డీల్ చేస్తారో అలాగే డీల్ చేయండి. కవితతో పని అయిపోతుంది కదా. ఇలా ఇప్పుడు మీరు ఆమె ధర్నా చేపడుతున్నారు. ఆమె ధర్నాకు బీఆర్ఎస్ జెండాలు ఉండవు, బీఆర్ఎస్ నాయకులు ఉండే జెండాలు ఉంటాయి లేవో తెలియదు. మరి బీఆర్ఎస్ నాయకులు ఎవరూ పోతలేరు. ఇతర పార్టీల నాయకులందరినీ ఆహ్వానించింది. వాళ్ళంతా బహుశా చాలామంది వెళ్తారు. సో వాట్ డస్ ఇట్ రిఫ్లెక్ట్? అంటే కవితకు వ్యతిరేకమని రిఫ్లెక్ట్ అవుతుందా? 42% బీసీ రిజర్వేషన్లకే బీఆర్ఎస్ వ్యతిరేకమని వెళ్తుందా? అందువల్ల కవిత వ్యవహారంలో కేసీఆర్ డీల్ చేస్తున్న తీరు బీఆర్ఎస్కు భారీగా డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేస్తున్నారు. సో డీల్ విత్ హర్ లైక్ ఎనీ అదర్ లీడర్. అది ఆ పని చేయకుండా మీరు ఆమెను ఎలో చేస్తున్నారు, కవితను ఎలో చేస్తున్నారు, కవిత పైన జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా ప్రయోగిస్తున్నారు. ఇది ఎక్కడికి పోతుంది? సో ఇది సెల్ఫ్ గోల్ కాదా? అందువల్ల పొలిటికల్లీ ఇట్ ఈజ్ సెల్ఫ్ గోల్ అవుతుంది. మీరు చూస్తుండండి. సో ఇంకొకటి, ఆమె ఇంకో పెద్ద మాట మాట్లాడారు. మా జాగృతిలో కూడా కేటీఆర్ కోవట్లున్నారన్నారు. అంటే కవిత శిబిరంలో కూడా కేటీఆర్ కోవట్లున్నారని. అంటే కవిత పైన కేటీఆర్ కోవట్ ఆపరేషన్. మామూలు ఆరోపణ కాదు కదా ఇది. కేటీఆర్ పేరు పెట్టలేదు కానీ అందరికీ అర్థమవుతుంది కదా. అది ఇలా పత్రికల్లో పేజ్ ఫ్రంట్ పేజ్లో వేసారు. ఆమె అంటున్నది కవితా జగదీష్ రెడ్డిల గురించి అని. సో అందువల్ల కేసీఆర్ కూతురుకు గెలవ చాతకాలే, నేను గెలిచినా అని జగదీష్ రెడ్డి అంటున్నాడు. కవిత గెలవ చాతకాలే అంటే ఓకే, కేసీఆర్ కూతురు గెలవ చాతకాలే, నేనన్నా గెలిచాను కదా, కొంతమంది గెలవలేదు కదా అంటే అర్థం ఏంటి? కేసీఆర్ కూతురునే కదనేది. అంటే కేసీఆర్ ఎంత అసమర్థుడు అని జగదీష్ రెడ్డి చెప్తున్నాడంటే తన కూతురు కూడా గెలిపించుకోలేని అసమర్థుడు అని. ఇది కవిత అన్నట్టు అవుతుందా? కేసీఆర్ అన్నట్టు కాదా? కేటీఆర్ ఎంత అసమర్థుడు అంటే తన చెల్లెల్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఇది కదా జగదీష్ రెడ్డి మాటల సారాంశం. ఇంత పెద్ద మాట కేసీఆర్ కుటుంబం పైన జగదీష్ రెడ్డి అంటే ఇది ఎక్కడికి పోతుండే? ఎవరైనా ఏమని అంటారు. సో జగదీష్ రెడ్డి ఎవరు కేసీఆర్ కుటుంబాన్ని అనడం అనేది లేకుండా వాళ్ళ మధ్యల గొడవల్లో జగదీష్ రెడ్డి ప్రవేశపెట్టారు. కేటీఆర్ కవితల మధ్య గొడవలో వాళ్ళే తెలుసుకోవాలి. అది దానికి ఇంకోరిని నాన్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కవితను పైన అటాక్ చేయిస్తే అది చాలా పెద్ద డ్యామేజ్కి దారితీస్తుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎక్కడి దాకా మీనింగ్ పోతున్నది? కొంతమంది గెలవలేదు కదా అంటే కవిత గెలవలేదు కదా అని, కవిత గెలవలేదు కదా అంటే ఎవరు కవిత గెలుపులో ఆమె వైఫల్యం ఎంత ఉందో కేటీఆర్ వైఫల్యం ఉంది, కేసీఆర్ వైఫల్యం ఉంది. అంటే తమ కార్యకర్తల్ని తమ నాయకులు గెలిపించుకోలేకపోవడం కాదు, తమ బిడ్డను కూడా గెలిపించుకోలేని అసమర్థుడు కేసీఆర్, తన చెల్లిని కూడా గెలిపించలేని అసమర్థుడు కేటీఆర్ అని జగదీష్ రెడ్డి మాటల సారాంశం అది కదా. అది ఎంత ప్రమాదకరమైన మాట కేసీఆర్ కుటుంబానికి, ఎంత అప్రతిష్ట వాళ్ళు తెచ్చే మాట. మరి దాన్ని ఎందుకు ఎలా చేస్తున్నారో తెలియదు. కవిత మీద కోపంతో తమ ప్రతిష్టను తామే సవాల్గా మార్చుకుంటే రాజకీయంగా నష్టపోతారు కదా.